क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। आदाब मोअज़्ज़िज़ नाज़रीन, आप तमाम का HT न्यूज चैनल में इस्तकबाल है। साबराबाद पुलिस ने रवा महीने की 9 तारीख को माधापुर पुलिस स्टेशन के तहत अय्यप्पा सोसाइटी 100 फीट रोड पर वाक़े श्री मोटर कार वर्कशॉप से 55 लाख रुपए की चोरी का मामला दर्ज किया था। पुलिस ने श्री मोटर्स के मालिक श्रीकांत रेड्डी की शिकायत के खिलाफ एक मुकदमा दर्ज करते हुए मजीद तहकीकात का आगाज कर दिया था। आखिरकार उस चोरी के चोरों को कर लिया गया गिरफ्तार। श्री मोटर कार वर्कशॉप में 20 साला मोहम्मद ताहिर ने चोरी की वारदात अंजाम दी थी। पैसे चुराने की बदनीयती के साथ मोहम्मद ताहिर ने अपने 2 दोस्तों को भी इस चोरी में मुलविस कर लिया। श्री मोटर्स के इस शोरूम के पिछले हिस्से से इन लोगों ने अंदर दाखिल होकर चोरी की वारदात अंजाम दी थी। सीसीटीवी कैमरा से तस्दीक हुई है कि मुलजिम मोहम्मद ताहिर अपने मजीद 2 दोस्तों के साथ मिलकर चोरी की वारदात अंजाम दे रहा है। मुलजिमीन के नाम मोहम्मद ताहिर 20 साला, सैयद जावेद 19 साला और सैफ मोहीउद्दीन 19 साला को चोरी के इल्जाम में गिरफ्तार कर लिया गया। पुलिस ने मुलजिमीन के कब्जे से 55 लाख रुपए की नकद रकम, 1 मोटरसाइकिल और 2 मोबाइल फोन्स को भी जब्त कर लिया है। पेश है HT न्यूज चैनल के लिए यह खुसूसी रिपोर्ट। हर ताज़ा व अहम खबर से बाखबर रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब जरूर कर लें। తర్వాత మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలిసి పట్టుకున్న తర్వాత వీళ్ళు దీంట్లో తాహిర్ 20 lakhs తీసుకున్నాడు, వాళ్ళ వచ్చిన వాటాలో జావేద్ 20 lakhs తీసుకున్నాడు, తర్వాత సయ్యద్ కూడా 15 లక్షలు తీసుకున్నాడు. అట్లా పంచుకున్నారు ముగ్గురు. పంచుకున్న తర్వాత మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా SOT వాళ్ళు ఆపరేషన్ చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంటాక్ట్గా 55 lakhs రూపీస్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాము, ఆ కలర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాము. ముగ్గురు అటు అంతా యంగ్ ఏజ్ 20, 19, 19. తాహిర్ అంటే ఆయన మెయిన్గా దాంట్లో మెకానిక్ 4 years పనిచేసి ఈ క్యాష్ హెవీగా వస్తుంది చూసి దొంగతనం చేసినారు. దీంట్లో SOT ఇన్స్పెక్టర్ శివ, మా మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, అదేవిధంగా ACP రఘునందన్ రావు ప్లస్ SOT టీమ్స్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఎక్సలెంట్ వర్క్ చేసినారు. ASI వీరేశం, అనిల్, హెడ్ కానిస్టేబుల్ మురళి PC, అశోక్, నరసింహ, శ్రీనివాస్, నవీన్ కాంత్, సుదర్శన్ వీళ్ళందరూ కలిసి DCP సందీపరావు SOT ఆధ్వర్యంలో ఈ కేసును డిటెక్ట్ చేసినారు. ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అది వర్కౌట్ కాలేదు, దొరికిరు మాకు ముగ్గురు. ఏది లోపల ఒకళ్ళే, బయట వెయిట్ చేస్తున్నారు. రాగానే ఆ కట్ట తీసుకొని బ్యాగులు తీసుకొని పారిపోయారు. బైక్ లోపల పోయింది మాత్రం ఇతను జావేద్, తాయరు ప్లస్ సైఫ్ మహమ్మద్ అని బయట వెయిట్ చేస్తున్నారు బండి మీద. గతంలో ఏ కేసులు లేవు. ఇప్పుడు మెయిన్గా మహమ్మద్ తాహిర్ ఎవరైతే ఉన్నాడో మెకానిక్, అతన్ని యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తున్నాం. ఇద్దరు ఇంటర్ ఫెయిల్ డిస్కంటిన్యూ ఉంది. తాహిర్ మెకానిక్, ఆల్రెడీ మెకానిక్, దాంట్లో 4 years నుంచి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ బెంజీ మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సర్వీసింగ్ సెంటర్ ఉంది కదా, అయ్యప్ప స్ట్రీట్, దాంట్లో 4 years నుంచి పనిచేస్తాడు. బట్ అతనికి ఏంటంటే ఆ డబ్బు క్యాష్ తీసుకొచ్చి అలమార్లో పెడుతుంది. వాళ్ళకి డే టైం కదా, అదంతా ఒకటేసారి అక్యుములేట్ అయ్యి ఇంత అమౌంట్ ఉంది అని కొట్టేతాను. వాడు ఏదో 70 కోటి రూపాయలు ఉంటాయని అనుకున్నాడు, కానీ 55 lakhs వెళ్ళి అక్కడ షోరూమ్ చేయడానికి ఈ ఓనరు శ్రీకాంత్ మాకు ఇచ్చిన కాంప్లైంట్ ఉన్నాడు కదా, ఆ క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ చేద్దామని ప్లాన్లో వీలు కొట్టేస్తున్నారు.